హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సాయి శ్రీ శారీస్ ఇన్ వరంగల్. ఈరోజు మనం చూసే ఐటెం వచ్చేసి అది స్టోన్ వర్క్ శారీస్ అండి, అండ్ పట్టు డ్యామేజ్ శారీస్ అండి, అండ్ ప్లెయిన్ శారీస్ కూడా ఉన్నాయండి. 3 ఐటమ్స్ అయితే ఈరోజు వీడియోలో చూపిస్తున్నామండి. అసలు ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి. ఫస్ట్ శారీ వచ్చేసి 699 రూపీస్ అండి. స్టోన్ వర్క్ తోటి వస్తుంది ప్లెయిన్ శారీ మీద. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి సిమ్మర్ అండి, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. స్టోన్ వర్క్ అయితే శారీ మొత్తం అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ ఒక్క శారీకి మాత్రమే బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ కలర్ వచ్చిందండి. ప్రతి శారీకి బ్లౌజ్ సేమ్ బార్డర్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే వచ్చిందండి. హ్యాండ్స్కి అయితే ఈ విధంగా స్టోన్ వర్క్ అయితే వస్తుందండి. కొంచెం కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్ ఉందండి ఒక్క శారీకి మాత్రమే. మిగతా శారీస్కి అయితే సేమ్ అయితే ఉన్నాయండి. వీడియో తీసిన తర్వాత ఆ శారీస్ ఓపెన్ చేయడం జరిగిందండి. ప్రతి శారీకి రా సిల్క్ బ్లౌజ్ తోటి అయితే ఉంటుందండి, సేమ్ కలర్లో. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అండి. ఓన్లీ 699 రూపీసేనండి. మిస్ప్రింట్ డ్యామేజ్ అయితే ఏమీ కాదండి. ఈ శారీస్ అయితే ఇంత రీజనబుల్ రేట్స్కి అయితే ఉన్నాయండి. ఇందులో మనకు 6 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ కచ్చకాయ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి యాష్ కలర్ శారీకి బ్లూ కలర్ బార్డర్ అండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఓన్లీ 699 రూపీసేనండి. ఇందులో మనకు ఇంకా 4 శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ గ్రే కలర్ అండ్ కాఫీ కలర్ కాంబినేషన్ అండి. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎందుకంటే అది కొంచెం లైట్ అండ్ డార్క్ ఒకటే కలర్లో డిఫరెంట్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే. పెసర్ కలర్ శారీకి డార్క్ పెసర్ కలర్ కాంబినేషన్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ ఆనియన్ కలర్ శారీకి బచ్చలపండు కలర్ బార్డర్ అయితే వస్తుందండి. మంచి స్టోన్ వర్క్ శారీస్ అండి, చాలా లైట్ వెయిట్గా అయితే ఉన్నాయండి. శారీస్ అయితే సిమ్మర్ తోటి వస్తాయండి, అంటే జార్జెట్ అట్లా కాదు, సిమ్మర్ క్లాత్ చాలా బాగుంది. న్యూ ఐటమ్ అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. ఓన్లీ 699 రూపీసేనండి. ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి సెండ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ శారీస్ అండి. 5 మీటర్ కట్ అయితే ఉంటుంది. ఫుల్ శారీకి అయితే కాదండి, ఇవి డ్రెస్ పర్పస్గా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ 200 రూపీసేనండి. ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 2 శారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే షిప్పింగ్ ఛార్జ్ అయితే ఉంటుంది కాబట్టి. 200కి ఒక శారీ అండి. 2 శారీస్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి. ఇక్కడ షాప్కి వచ్చి తీసుకునే వాళ్ళు సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చు. ఓన్లీ 200 రూపీసేనండి. ఇవి డ్యామేజ్ అయితే కాదండి, 5 మీటర్స్ అయితే ఉంటాయి. సన్నగా ఉన్న వాళ్ళకైతే శారీలో కూడా వేర్ చేసుకోవచ్చు, అంత బాగున్నాయండి. క్వాలిటీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆనియన్ కలర్ అండి. ఇది లైన్స్ తోటి వీవింగ్ అయితే వస్తుంది. ఒకవేళ బ్లాక్ కలర్ బ్లౌజ్ లాంటివి అలా అయినా వేసుకోవచ్చు. డ్రెస్సెస్కి కూడా చాలా బాగుంటాయండి ఈ శారీ అయితే. నెక్స్ట్ వచ్చేసి డార్క్ కృష్ణ కలర్ అండి. దీనికి సీక్వెన్స్ వర్క్ అయితే ఈ విధంగా అయితే వస్తుందండి. వర్క్ డిజైన్ చాలా బాగుందండి, సీక్వెన్స్ తోటి వర్క్ అయితే వస్తుంది. ఓన్లీ 200 రూపీసేనండి. డార్క్ కృష్ణ కలర్ కాంబినేషన్ అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది గ్రే కలర్ అండి. దీనికి కూడా లైన్స్ డిజైన్ అయితే వచ్చిందండి, చాలా బాగుంది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్ టైం పెట్టిన డ్యామేజ్ పట్టు శారీస్ అయితే చాలా బాగా సేల్ అయ్యాయండి. సింగిల్ పీస్ కూడా మిగలలేదండి, అంత బాగా సేల్ అయ్యాయి వితిన్ 1 డేలోనే. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి సిమ్మర్ టైప్ అయితే ఉంటుందండి, ఇది కృష్ణ కలర్. నెక్స్ట్ వచ్చేసి బచ్చలపండు కలర్ అండి. ఓన్లీ 200 రూపీస్ అండి. 5 మీటర్స్ కట్ అయితే ఉంటుంది, శారీకి అయితే కాదు, ఎందుకంటే శారీ 5.5 అయితే ఉంటుంది కదా, 5 మీటర్స్ కట్ అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి శారీస్ అయితే పట్టు డ్యామేజ్ శారీస్ అండి. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది, సాఫ్ట్ పట్టు కూడా కాదండి. 1150 రూపీస్. ఇది ఒకవేళ ఫ్రెష్ ఐటెంలో తీసుకుంటే 2500 ఆ రేంజ్లో అయితే ఉంటాయండి. చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్. యాష్ కలర్ శారీకి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి. ఈ శారీ మేమే అంటే డిజైన్ చేయించుకున్నామండి. దీనిలో బ్లౌజ్ అయితే ఏ విధంగా వస్తుందో, ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అనేది ఒక శారీ అయితే తీసుకొని ఈ విధంగా బ్లౌజ్ కూడా డిజైన్ చేయడం జరిగిందండి. యాష్ కలర్ శారీకి కలనేత కలర్ అండి, బ్లాక్ కలర్ తోటి కలనేత కలర్ చాలా షైనింగ్ ఉంటుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా చాలా స్మూత్గా ఉంటుంది. డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి అదే పట్టు పీస్ తీసుకొని ఈ విధంగా కంప్యూటర్ వర్క్ అయితే డిజైన్ చేసామండి. చాలా బాగుంది. ఈ విధంగా ఇలా ఇప్పుడు పెట్టే ఈ శారీస్ అన్నీ ఇలా అంటే
డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇవి వాష్ చేస్తే కూడా ఈ వర్క్ అయితే పోదండి, అసలు చాలా బాగుంది, నీట్గా వచ్చిందండి. వర్క్ కూడా ఓన్లీ 1150 రూపీసేనండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అంటే వర్క్కి కాదండి, ఆ శారీ ప్రైస్ వచ్చేసి 1150 అంతే. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పెసర్ కలర్ శారీకి డార్క్ గ్రీన్ కలర్ అండి. ఇది కాపర్ కలర్ వీవింగ్ అండి. అసలు పళ్ళు అయితే రిచ్ పళ్ళు అయితే వస్తుంది, 1 మీటర్ బ్లౌజ్ అయితే వస్తుందండి. వీడియోలో చూసిన దానికంటే మీరు రియల్గా చూస్తే అయితే అర్థమవుతుందండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో. అంటే డిఫరెంట్గా కలనేత కలర్ తోటి అయితే ఉంటుందండి. వీడియోలో అయితే కొంచెం డల్గానే కనిపిస్తుంది, కానీ రియల్గా చూస్తే మాత్రం శారీ చాలా బాగుందండి. లైట్ పెసర్ కలర్ శారీకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ అండి, కాపర్ కలర్ బార్డర్, మంచి లైట్ వెయిట్ అండి. ఇట్లాంటి శారీస్ అసలు ఏజ్ గ్రూప్ అని ఇలాంటివి కూడా ఏమి లేదండి, అలా ఎలా అయినా వేర్ చేయొచ్చు, అంత బాగున్నాయి శారీస్ అయితే. నెక్స్ట్ వచ్చేసి డార్క్ రాణి పింక్ కలర్ శారీకి డార్క్ గ్రే కలర్ అండి. బార్డర్ వచ్చేసి కాపర్ కలర్ వీవింగ్ తోటి బాక్సెస్ డిజైన్ అయితే వస్తుందండి. చూడండి పళ్ళు వచ్చేసి 1 మీటర్ అయితే ఉంటుంది. బార్డర్ వచ్చేసి ఏ విధంగా పళ్ళులో ఉంటుందో బాక్సెస్ డిజైన్ అదే విధంగా బార్డర్ అయితే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి అయితే ప్లెయిన్ అయితే ఉంటుందండి. ఇట్లాంటి శారీస్కి కంప్యూటర్ వర్క్ అయితే చాలా బాగుంటుందండి. అసలు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. అసలు ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే ఈ నెంబర్కి సెండ్ చేయండి. ఈ ఐటెంలో ఒక శారీ మీరు స్క్రీన్ షాట్ పెడితే ఆ శారీ అవైలబుల్గా లేకుంటే నెక్స్ట్ శారీకైనా వెళ్ళండి, కానీ ఇలాంటి ఐటెం అయితే ఇంకెప్పుడు రాదండి. ఇది సాఫ్ట్ సిల్క్ అయితే కాదు, ఎందుకంటే సాఫ్ట్ సిల్క్ మనకి ఎప్పటికీ దొరుకుతాయి, కానీ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అసలు ఓపెన్ చేసి చూస్తే ఒక 10,000 శారీ ఎలా అయితే ఉంటుందో పళ్ళు బ్లౌజు ఆ విధంగా ఉందండి. అసలు కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. అసలు వీడియోలో కంటే మీరు రియల్గా చూస్తే మాత్రం అంత డిఫరెంట్ ఫ్యాబ్రిక్, కలర్ కాంబినేషన్స్ కూడా అంత బాగుందండి. అసలు ఫ్యాబ్రిక్ వచ్చేసి కరెక్ట్, అసలు ఇది ఏ ఫ్యాబ్రిక్ అయితే నాకు కూడా కరెక్ట్ తెలియదండి, కాకపోతే చాలా స్మూత్గా అయితే ఉంటుందండి, లైట్ వెయిట్లో. కలనీత కలర్ అండి, బ్లాక్ కలర్ వీవింగ్ పోగు అయితే కంపల్సరీ ఉంటుందండి ప్రతి శారీకి, దానివల్లనే ఎక్కువ షైనింగ్ అయితే ఉంటుందండి. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. యాష్ కలర్ శారీకి డార్క్ రాణి పింక్ కలర్ అండి, చెక్స్ బార్డర్ అండి. బార్డర్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే వచ్చాయండి, అంటే రొటీన్ బార్డర్ డిజైన్ కాకుండా డిఫరెంట్గా అయితే ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చాలా డిఫరెంట్ కలర్ అండి, అసలు సపోటా కలర్ అంటారు కదా, దానిలో డార్క్ కలర్కి ఈ విధంగా బాటిల్ గ్రీన్ కలర్ అయితే పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుందండి. అసలు ప్రతి శారీకి రిచ్ పళ్ళు అయితే ఉందండి. మళ్ళీ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. చూడండి బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ అయితే ఉంటుంది. బార్డర్లో కూడా వీవింగ్ అయితే డిఫరెంట్గా ఉందండి, అంటే బార్డర్లో అంటే కంచి స్టైల్లో కాకుండా కంచి స్టైల్లో కూడా ఈ బార్డర్లు అయితే ఉన్నాయి, కాకపోతే ఇది డిజైన్ అయితే కొత్తగా ఉందండి. బార్డర్లో అయితే చాలా బాగుంది, కాపర్ కలర్ వీవింగ్ తోటే అండి. ఈ శారీకి కాపర్ కలర్ వీవింగ్ కావడం వల్ల అసలు బూటీస్ అన్నది ఎక్కువగా వీడియోలో అయితే కనిపించట్లేదు, కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుందండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మెరూన్ కలర్ అండి, డార్క్ మెరూన్ కలర్ శారీకి డార్క్ గ్రీన్ కలర్ అండి. 2 డార్క్ కలర్స్ అయినా కూడా శారీ అయితే చాలా బాగుందండి. చూడండి ఎంత స్మూత్గా ఫ్యాబ్రిక్ అయితే ఈ శారీకి అయితే వీడియోలో తెలుస్తుందండి. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఓన్లీ 1150 రూపీసేనండి. ఎక్కడైనా చిన్న మిస్టేక్ అయితే కంపల్సరీ ఉంటుందండి. ఇవైతే డ్యామేజ్ పట్టు శారీస్, ఫ్రెష్ అయితే మాత్రం చాలా కాస్ట్ అయితే ఉంటాయండి. ఇది ఒక్కటైతే గుర్తుంచుకోండి, డ్యామేజ్ శారీసే ఇవైతే, ఫ్రెష్ అయితే కాదు. కంపల్సరీ చిన్నగా వీవింగ్ మిస్టేక్ అయితే ఉంటుంది, హోల్ అయితే పడుతుంది, లేకపోతే ప్రింట్ మిస్టేక్ అయినా ఉంటుంది. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఆ శారీ ఎక్కడ డ్యామేజ్ వచ్చింది అనేది మేము పిక్ తీసి కూడా పెడతామండి, ఓపెన్ చేసి నచ్చితేనే తీసుకోండి. ఈ శారీ అయితే చూడండి బార్డర్లో అయితే వచ్చింది, చిన్నగా బార్డర్లో అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. అసలు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. చూడండి ఇంత చిన్న హోల్ అండి, ఇది బార్డర్లో అయితే వచ్చింది. యాష్ కలర్ శారీకి డార్క్ రాణి పింక్ కలర్ అండి. అసలు బార్డర్స్ అయితే కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి. ఎంత షైనింగ్ ఉందో చూడండి. అసలు పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, బ్లౌజ్ వచ్చేసి అయితే ప్లెయిన్ అయితే వస్తుంది. 1 మీటర్ బ్లౌజ్ అయితే వస్తుందండి. ఎంత పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైనా ఈ శారీస్లోనే బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, అంత బాగున్నాయండి శారీస్ అయితే. ఇవి మళ్ళీ మళ్ళీ అయితే రావండి, అందుకే చెప్తున్నాను. స్క్రీన్ షాట్స్ ఒక శారీ మిస్ అయితే మాత్రం ఇంకో శారీకి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. వీడియో చూసిన వెంటనే మాత్రం స్క్రీన్ షాట్స్ అయితే పెట్టండి, ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి ఐటెం దొరికినప్పుడే తీసుకోవాలండి. సాఫ్ట్ సిల్క్ శారీస్ అయితే ఎక్కువ రెగ్యులర్గా దొరుకుతాయి కాబట్టి మనకు ఆ శారీస్ మిస్ అయినా నెక్స్ట్ టైం అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఇది డిఫరెంట్ క్లాత్ కాబట్టి మనకు దొరకవు, కాబట్టి అంటే వచ్చినప్పుడే తీసుకోవాలండి. అంటే ఒక శారీ అయితే స్క్రీన్ షాట్ ఏమైనా మిస్ అయినట్లయితే ఇంకో శారీకి అయితే వెళ్ళండి.
నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో శారీకి డార్క్ బచ్చల పండు కలర్ అండి. అసలు కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. శారీ టోటల్ ఓవరాల్గా కూడా చిన్న బూటీ అయితే వస్తుందండి. కాకపోతే ఈ కలర్కి అయితే కరెక్ట్ క్లారిటీ అయితే కనిపించట్లేదండి. బార్డర్ కూడా చాలా బాగుందండి. అసలు బార్డర్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే వచ్చాయండి ఈ శారీస్కి అయితే. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బార్డర్లెస్ శారీ అండి. ఒకవేళ బార్డర్ ఇష్టపడని వాళ్ళకి లైట్ వైలెట్ అండి. అసలు కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది. దీనికి ఈ విధంగా అయితే పెసర్ కలర్ తోటి పళ్ళు అయితే వస్తుందండి. ఎంత బాగుంది ఈ శారీ అయితే. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఈ విధంగా. ఇది కూడా బార్డర్ లేదు కదా, తక్కువ రేట్ అయితే కాదండి. అదే బేలో వచ్చింది కాబట్టి 1150 రూపీస్ అండి. సిల్వర్ కలర్ అండ్ కాపర్ కలర్ తోటి అయితే వీవింగ్ ఈ విధంగా అయితే వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే చాలా స్మూత్గా ఉందండి. అసలు మీరైతే శారీస్ రియల్గా చూస్తే మాత్రం ఇంత బాగుందా ఫ్యాబ్రిక్ అనేటట్టు అయితే ఉందండి. ఫస్ట్ టైం ఈ ఫ్యాబ్రిక్ మన ఛానల్లో పెట్టడం అండి. ఓన్లీ 1150 రూపీస్. చిన్న మిస్టేక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ బార్డర్లెస్ శారీలోనే మనకి ఇంకొక కలర్ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. ఓన్లీ ఈ 2 కలర్స్ మాత్రమే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి, యాష్ కలర్ శారీకి డార్క్ రామా గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ అయితే ఎంత బాగుందంటే అసలు పళ్ళు బ్లౌజ్ అయితే చాలా బాగుందండి ఈ శారీకి. ఇది కూడా సింగిల్ పీసేనండి. ఇది వీడియోలో చూసిన కలర్ కంటే రియల్గా చూస్తే మాత్రం ఇంకొంచెం డార్క్ అయితే ఉంటుందండి. యాష్ కలర్ శారీ అయితే ఈ విధంగా వస్తుంది. కాపర్ అండ్ సిల్వర్ కలర్ లైన్స్ అయితే వస్తాయండి. చిన్న చిన్న బూటీస్ అయితే వస్తాయి. బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ అయితే ఉంటుంది. బార్డర్ లేకపోయినా కూడా ఇలాంటి శారీస్ అయితే ఈ మధ్యలో అయితే చాలా బాగున్నాయండి. అంటే ట్రెండింగ్లో బార్డర్లెస్ శారీస్ చాలా బాగున్నాయండి. ఓన్లీ 1150 రూపీసేనండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి. కొంచెం అంటే ఎర్రమట్టి కలర్ టైప్ శారీకి పింక్ కలర్ బార్డర్ అయితే ఈ విధంగా వస్తుంది. చూడండి, ఈ శారీ కూడా బార్డర్లోనే డ్యామేజ్ అయితే వచ్చిందండి. ఇది కంచి స్టైల్లో వస్తుంది. అంటే డిఫరెంట్గా వీవింగ్ అయితే ఉంది బార్డర్లో అయితే. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. అసలు స్టిఫ్ ఐటమ్ అయితే కాదండి. అంటే సన్న చీరలు కట్టుకున్న వాళ్ళు కూడా ఇలాంటి శారీస్ అయితే వేర్ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. బార్డర్ చూడండి, హ్యాండ్స్కి అయితే ఈ విధంగా వస్తుంది. డార్క్ రాణి పింక్ కలర్ అయితే ఉంటుందండి. పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అంటే ఈ పింక్ బార్డర్స్ వస్తాయి కానీ ఈ కలర్కి పింక్ బార్డర్ రావడం అనేది కొంచెం డిఫరెంటే అండి. చూడండి, పై బార్డర్ అయితే చిన్నగా వచ్చింది. కింది బార్డర్ వచ్చేసి కొంచెం 6 ఇంచెస్ అలా కింది బార్డర్ అయితే వస్తుందండి. బూటీ అయితే వస్తుంది. శారీ టోటల్ ఆల్ ఓవర్గా. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ అండి. ఇది కూడా కలనేత కలర్ శారీసే అండి. ఇవన్నీ చూడండి, చిన్న మిస్టేక్ అవుతుంది. ఈ శారీ బూటీస్ మధ్యలో అయితే వచ్చింది. చిన్న వీవింగ్ హోల్ అయితే వస్తుంది. బార్డర్ వచ్చేసి రాణి పింక్ అండి. ఇది కూడా చాలా బాగుందండి. అసలు నిజంగా 10,000 పట్టు శారీస్ ఎలా ఉంటాయో అంతకంటే బాగున్నాయండి ఈ శారీస్ అయితే. అసలు ఎవరు మిస్ అవ్వద్దు. ఒకవేళ స్క్రీన్ షాట్ అది ఏ శారీ అయినా మిస్ అయితే కలర్స్ ఉన్నా సరే తీసుకోండి, అంత బాగున్నాయండి. ఓన్లీ 1150 రూపీస్కి ఇంత మంచి శారీస్ అయితే మన ఛానల్లోనే అవైలబుల్గా ఉన్నాయండి. వీడియోలో చూపించిన శారీస్ మాత్రమే ఉన్నాయి. ఇందులో డబల్ త్రిబుల్ పీసెస్ అయితే ఒక్క శారీ కూడా లేదండి. ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే మాత్రం స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి అయితే సెండ్ చేయండి. ఓన్లీ 1150 రూపీసేనండి. డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వీడియోలో చూసిన దానికంటే రియల్గా చూస్తే అర్థమవుతుంది.